సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టీమిండియాలో పునరాగమనానికి సై అంటున్నాడు. దాదాపు 14 నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ రోజుకు మరింత ప్రమాదకరమైన బౌలర్ గా మారిపోతున్నాడు. ఫిట్నెస్ ను సాధించి ఛాంపియన్స్ ట్రోఫీకి నేను రెడీ అంటూ తన ప్రదర్శనతోనే బీసీసీఐ సెలెక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నాడు. తనను ఖచ్చితంగా ఎంచుకుని తీరాల్సిందే అంటూ తన ఆట తీరుతో సెలెక్టర్లకు గట్టి సందేశాన్ని పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి తన అద్భుత ప్రదర్శనతో చెలరేగి ఆడాడు. నిన్నటి వరకు షమీ ఫిట్నెస్ పై ఎంతో కొంత ఆందోళన నెలకొనుండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా తొలగిపోయే దిశగా వచ్చేసింది. ఎందుకంటే విజయ్ హజారీ ట్రోఫీలో మళ్ళీ అద్భుత ప్రదర్శనతో షమీ రెచ్చిపోయాడు. బెంగాల్ జట్టు తరపున బరిలోకి దిగిన షమీ హర్యానాతో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్ల స్పెల్ వేసిన అతడు 61 పరుగులు ఇచ్చాడు. అయితే టీమిండియా నెక్స్ట్ సొంతగడ్డపై ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22 నుంచి 5 టీ20, 3 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో షమీ 10 ఓవర్ల కోటాను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి తాను కూడా రేసులో ఉన్నారని సెలెక్టర్లకు గట్టి సందేశాన్ని పంపించాడు. ఒకవేళ అతన్ని ముందుగా ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ జట్లోకి తీసుకుంటే అక్కడ తానేంటో మరొకసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఐసీసీ టోర్నీలు అంటేనే షమీ రెచ్చిపోయి ఆడతాడన్న సంగతి అందరికీ తెలిసిందే. గత వన్డే వరల్డ్ కప్ లోనూ అతను తక్కువ మ్యాచ్లు ఆడినప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. చూడాలి మరి ఫిట్నెస్ విషయంలో మెరుగ్గా కనిపిస్తున్న షమీని ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తీసుకుంటారా లేదా అనేది.